అధ్యాయం 2 విలక్షణ చిత్రాన్ని మార్చడం. కృతి ఐ ఆకారాలు, రంగులు మరియు అల్లికలను అన్వేషించడానికి విద్యార్థులను ప్రకృతిలో ముంచెత్తుతుంది. సాంప్రదాయ కళాత్మక దృక్కోణాల నుండి మార్పును ప్రోత్సహిస్తుంది. ఇది ప్రకృతి నడకలు, సహజ రూపాలను గీయడం, పెయింటింగ్ చేయడం మరియు సహజ రంగులను సృష్టించడం ఉదా పసుపు, బీట్రూట్ నుండి కవర్ చేస్తుంది. ముఖ్యమైన కార్యకలాపాలలో నమూనాలను గమనించడం, రంగురంగులు, షేడ్లను సృష్టించడం మరియు ప్రకృతి ఆధారంగా సృజనాత్మక, వ్యక్తిగతీకరించిన కళాత్మక వ్యక్తీకరణను పెంపొందించడం ఉన్నాయి. అధ్యాయం యొక్క ముఖ్య అంశాలు. 1. ప్రకృతి పరిశీలన. ఆకులు, చెట్ల బెరడు మరియు గులకరాళ్ళు వంటి సహజ వస్తువులలో సంక్లిష్టమైన ఆకారాలు, రంగులు, నమూనాలు మరియు అల్లికలను కనుగొనడానికి బయటికి అడుగు పెట్టడం. 2. కళాత్మక పద్ధతులు. స్కెచింగ్, డ్రాయింగ్ మరియు పెయింటింగ్ కార్యకలాపాల ద్వారా వివరణాత్మక పరిశీలనలను రికార్డ్ చేయడం. 3. సహజ రంగుల అన్వేషణ. సహజ రంగులను ఉదా పసుపు, బీట్రూట్, పాలకూర తయారు చేయడం మరియు ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవడం. 4. రంగుల సిద్ధాంతం. విభిన్న రంగులు మరియు ఛాయలను ఎలా సృష్టించాలో అర్థం చేసుకోవడం. మరియు 5. సృజనాత్మక ఆలోచన. ప్రపంచం యొక్క వ్యక్తిగత, విలక్షణమైన మరియు సృజనాత్మక దృక్పథాన్ని ప్రోత్సహించడం. ఈ అధ్యాయం ప్రత్యేకమైన కళాత్మక నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరియు కొన్ని సందర్భాల్లో కళాకృతులలో సేంద్రియ పదార్థాలను చేర్చడానికి ప్రకృతిని ప్రత్యక్ష ప్రేరణగా ఉపయోగించడాన్ని నొక్కి చెబుతుంది. పరిశీలనలు మరియు కార్యకలాపాలు. 1. ఊహించుకోండి మరియు పంచుకోండి. ఒక సహజ వాతావరణాన్ని, చెట్లు, కొండలు, సముద్రం మొదలైనవి ఊహించుకుంటూ 2 నుండి 3 నిమిషాలు గడపండి. ఒక సమూహంతో శాంతి మరియు ప్రశాంతత భావాలను పంచుకోండి. 2. ఆకాశం మరియు నేల. ఆకాశం యొక్క విశాలత, రంగులు మరియు మేఘాల ఆకారాలను గమనించండి. మృదువైన లేదా కఠినమైన అల్లికల కోసం నేల, రాళ్ళు మరియు గులకరాళ్లను పరిశీలించండి. 3. మొక్కలు మరియు చెట్లు, ఆకులు, బెరడు మరియు పువ్వులను తాకండి. అల్లికలు మరియు వివరాలను గమనించండి. విభిన్న ఆకారాలు మరియు నమూనాలతో 3 ఆకులను గీయండి. 4. జంతువులు మరియు కీటకాలు. పక్షులు లేదా కీటకాలు ఎలా పనిచేస్తాయో కూర్చుని, కదలకుండా గమనించి వాటి ఆకారాన్ని గీయండి. మరియు 5. విజువల్ జర్నల్. గమనించిన సహజ వస్తువులను రోజువారీగా గీయడం అలవాటు చేసుకోండి. సాధారణ భావాలు మరియు ఇంద్రియ అనుభవాలు. 1. భావాలు. ప్రశాంతత, ఉత్తేజం, శక్తివంతం మరియు ప్రకృతితో అనుసంధానించబడి ఉంటుంది. 2. దృశ్యాలు. దట్టమైన పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, పక్షులు, ఉడుతలు, నిర్మలమైన ఆకాశం మరియు ప్రవహించే వాగులు. 3. శబ్దాలు. ఆకులు బయట అంగా మారడం, పక్షుల కిలకిలరావాలు మరియు నీరు ఉప్పొంగడం. మరియు 4. అల్లికలు. కఠినమైన బెరడు, మృదువైన గులకరాళ్ళు, మృదువైన ఆకులు మరియు రేణువులతో కూడిన నేల. కార్యాచరణను కొనసాగించడం. ఒక దృశ్య దినచర్యను ప్రారంభించి, మీరు ప్రతిరోజు చూసే విభిన్న వస్తువులను గీయడం ద్వారా అన్వేషణను కొనసాగించండి. అబ్జర్వేషన్ గైడ్ మ్యూజియం లేదా ఆర్టిస్ట్ స్టూడియో సందర్శనను డాక్యుమెంట్ చేయడానికి ఒక నిర్మాణాత్మక మార్గాన్ని అందిస్తుంది. కళాకృతి యొక్క దృశ్య మరియు సాంకేతిక అంశాలపై దృష్టి పెడుతుంది. ఫీల్డ్ ట్రిప్ పరిశీలన నివేదిక. 1. పరిశీలించిన దృశ్య కళాఖండాలు. రకాలు. మీరు పెయింటింగ్లు, ద్వి-డైమెన్షనల్, శిల్పాలు, 3-డైమెన్షనల్, చేతితో తయారు చేసిన వస్త్రాలు, సిరామిక్స్, ప్రింట్లు లేదా ఇన్స్టాలేషన్లను చూడవచ్చు. విషయాలు. సాధారణ విషయాలలో పోర్ట్రేట్లు, ప్రకృతి దృశ్యాలు, వియుక్త రూపాలు లేదా చారిత్రక సంఘటనలు ఉన్నాయి. 2. ఉపయోగించిన పదార్థాలు, మధ్యస్థాలు. పెయింటింగ్, ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, యాక్రిలిక్స్ లేదా బీస్వాక్స్, ఎన్కాస్టిక్ లేదా గమ్ అరబిక్ వంటి బైండర్లతో కలిపిన పిగ్మెంట్లు. శిల్పం, క్రాఫ్ట్, బంకమట్టి, కలప, మెరుగుపెట్టిన ఇసుకరాయి, లోహం, గాజు లేదా సహజమైన, స్థానికంగా లభించే పదార్థాలు. మద్దతులు. కళ తరచుగా కాన్వాస్, కాగితం, పార్చ్మెంట్ లేదా గోడలపై ఫ్రెస్కోలు సృష్టించబడుతుంది.
3. కళాకారులు, ఉపకరణాలు మరియు సాంకేతికతలు. ఉపకరణాలు: బ్రష్లు, ప్యాలెట్లు, రాయి, కలప కోసం ఉలి, కుండల చక్రాలు లేదా ముద్రణ తయారీ కోసం ఎచింగ్ సాధనాలు. పద్ధతులు: షేడింగ్ మరియు లేయరింగ్, లోతు మరియు వాస్తవిక రూపాలను సృష్టించడానికి ఉపయోగిస్తారు. దృక్పథం: ఒక చదునైన ఉపరితలంపై త్రిమితీయ స్థలం యొక్క భావాన్ని సృష్టించే సాంకేతికత. చెక్కడం మరియు శిల్పం: ఒక రూపాన్ని బహిర్గతం చేయడానికి పదార్థాన్ని తొలగించడం. హాట్చింగ్: నీడ మరియు వాల్యూమ్ను సూచించడానికి సన్నని గీతలను ఉపయోగించడం. 4. స్థల అమరిక. మ్యూజియం, గ్యాలరీ రచనలు తరచుగా చారిత్రక కాలం, ఇతివృత్తం లేదా కళాకారుడి ఆధారంగా అమర్చబడి ఉంటాయి. వాటిని కంటి స్థాయిలో గోడలపై వేలాడదీయవచ్చు, పీఠాలపై ఉంచవచ్చు లేదా వస్తువును మెరుగుపరచడానికి లేదా రక్షించడానికి నిర్దిష్ట లైటింగ్తో ప్రదర్శన కేసులలో ఉంచవచ్చు. ఆర్టిస్ట్ స్టూడియో. ఈ స్థలం సాధారణంగా క్రియాత్మకంగా ఉంటుంది. నిల్వ చేయడానికి ప్రాంతాలు, యాక్టివ్ ప్రాజెక్టుల కోసం వర్క్ బెంచ్లు మరియు ఆర్ట్వర్క్పై కాంతిని తగ్గించడానికి సహజ లేదా కృత్రిమ కాంతి వనరులు ఉంటాయి. 5. కొత్త ఆలోచనలు మరియు అనుభవాలు. భావోద్వేగ ప్రభావం. రంగులు మరియు షేడ్స్ గది లేదా వస్తువు యొక్క మానసిక స్థితిని ఎలా మారుస్తాయో గమనించడం. సాంస్కృతిక సంబంధం. స్థానిక సంప్రదాయాలు మరియు వ్యక్తిగత చరిత్ర ఒక కళాకారుడి శైలిని ఎలా ప్రభావితం చేస్తాయో లోతైన అవగాహన పొందడం. సృజనాత్మక ప్రక్రియ. కళ అనేది కేవలం తుది ఉత్పత్తి కాదని, పదార్థాలు మరియు పద్ధతులతో చేసిన ప్రయోగాల శ్రేణి అని గ్రహించడం. సహజ రంగులు. పసుపు, బీట్రూట్, ఎరుపు, గులాబీ మరియు పాలకూర, ఆకుపచ్చ వంటి రోజువారీ వస్తువుల నుండి, అలాగే పువ్వులు, నేల మరియు ఖనిజ నిక్షేపాల నుండి తీసుకోబడ్డాయి. చారిత్రాత్మకంగా, కళాకారులు మొక్కలు మరియు ఖనిజాలను రుబ్బు, చూర్ణం చేయడం లేదా మరిగించడం ద్వారా ఈ వర్ణద్రవ్యాలను సంగ్రహించారు. తరచుగా వాటిని బైండర్లతో కలిపి కళాత్మక ప్రయోజనాల కోసం పెయింట్ తయారు చేసేవారు. సహజ రంగుల సాధారణ వనరులు. 1. పసుపు, బంతి పువ్వు రేకులు, కుంకుమ పువ్వు మరియు డాండెలైన్ పువ్వులు. 2. ఎరుపు, గోధుమ రంగు, బీట్రూట్, దానిమ్మ తొక్క, మందార మరియు పిచ్చి వేర్లు. 3. నీలం, ఊదా, ఎర్ర క్యాబేజీ, బ్లూబెర్రీస్ మరియు ఇండిగో మొక్కలు. 4. ఆకుపచ్చ, పాలకూర ఆకులు మరియు వేప ఆకులు. 5. నలుపు, నూనె దీపాలు లేదా బొగ్గు నుండి వచ్చే మసి. మరియు 6. భూమి టోన్లు, నేల, బంకమట్టి మరియు మృదువైన రాళ్ళు. సహజ పెయింట్స్ ఎలా తయారు చేయాలి? 1. సారం. ద్రవ గాఢత పొందడానికి పువ్వులు, ఆకులు లేదా కూరగాయలను ఉడకబెట్టండి లేదా చూర్ణం చేయండి. 2. పొడి, మట్టి, రాళ్ళు లేదా పొడి, గట్టి పదార్థాలను మెత్తని పొడిగా చూర్ణం చేయండి. మరియు 3. బైండ్. వర్ణద్రవ్యాన్ని గమ్ అరబిక్, బాబుల్ చెట్టు రసం, గుడ్డు పచ్చసోన లేదా పాలు వంటి బైండర్తో కలిపి ఉపరితలాలకు అంటుకునేలా చేయండి. పసుపు రంగు కోసం మీరు కాగితంపై పూల రేకులను చూర్ణం చేయడం లేదా కొద్దిగా నీటితో పసుపు కలపడం ద్వారా ప్రయోగాలు చేయవచ్చు. సహజ వర్ణద్రవ్యాలను ఉపయోగించి కళాకృతిని సృష్టించండి. గమ్ అరబిక్ లేదా గుడ్డు పచ్చసోన వంటి సహజ బైండర్లతో రుబ్బు, వడపోత మరియు కలపడం ద్వారా రంగులను సిద్ధం చేయండి. రంగుల కలయికలతో ప్రయోగాలు చేయండి. వాటిని మీ కళాకృతికి వర్తించండి మరియు ఉపయోగించిన సహజ పదార్థాలను వివరించే లేబుళ్లతో చివరి భాగాన్ని ప్రదర్శించండి. సహజ రంగు కళాకృతిని సృష్టించడానికి దశలు. 1. మూల పదార్థాలు.